మనకి ఒకప్పుడు పాకిస్తాన్ని ఇస్లామైజేషన్ చేసే సమయంలో అక్కడ ఎవరైతే హిందువులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా టార్చర్ చేసి ఇబ్బంది పెట్టి దాని తర్వాత మరి మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరి మీద కూడా దాడులు చేసి సో ఈ విధంగా చేశారు అప్పుడు. అయితే మరి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి తప్పించుకొని వచ్చి మరి మనకి బంగ్లాదేశ్ మీదుగా మనకి ఇండియాలోకి వచ్చేసే నార్తర్న్ స్టేట్స్లో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. అయితే మరి వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ మనకి వచ్చిందో సో అప్పుడు మోడీ గారు ఒక యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇవ్వడం జరిగింది. సో అయితే మరి దాని తర్వాత ఇప్పుడు యూపీ స్టేట్లో యోగి గారు సీఎంగా ఉన్నారు కదా. సో అయితే మరి ఈయన ఇంకొక స్టెప్ ముందుకేసి ఎవరైతే ఇలా వచ్చారో సో వాళ్ళందరికి కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉండాలో, దాని తర్వాత మరి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఒక బతుకు తెరువు కావాలి అని చెప్పేసి వాళ్ళ పేరు మీద కూడా ఇప్పుడు కొంత ల్యాండ్ కూడా రాసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు అనమాట. సో మరి ఇది ఖచ్చితంగా ఒక గ్రేట్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి మన ఇండియాని నమ్ముకొని దాని తర్వాత మరి మన హిందూస్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో మరి వాళ్ళు మనల్ని చేరదీస్తారని చెప్పేసి ఆ నమ్మకంతో వచ్చినప్పుడు సో మరి మనం కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు మనకి యోగి గారు కూడా సో అదే విధంగా అడుగులైతే ముందుకేయడం జరిగిందనమాట.